సరే అమ్మా, ఏదో ఒకటి చెప్పి వెళ్దాం. శౌర్య DNA టెస్ట్ గురించి వదిలేసినా నువ్వన్నట్టు మీ అత్తయ్య వదిలేలా లేదు కళ్యాణి. శౌర్య జుట్టు కట్ చేయడానికి చూస్తోంది. అత్త కాదు, అనుమాన పిశాచి. పిశాచి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అన్ని పనులు చూసుకొని రెడీ అవ్వమ్మా. జాగ్రత్త కళ్యాణి. అత్తయ్య, మిమ్మల్ని ఏం చేస్తున్నారత్తయ్య? చేతిలో ఆ కత్తెరేంటి? ఆఫీసర్ జుట్టు ఎందుకు కట్ చేయాలనుకుంటున్నారు? మీకు ఆఫీసర్ జుట్టుతో ఏం పనుంది? ఏమంటున్నావు కళ్యాణి? నాకు శౌర్య జుట్టుతో ఏం పనుంటుంది? సన్నజాజి మల్లెపూల చెట్టు ఆకుల్ని కత్తిరిస్తే కొత్త చిగురొచ్చి పూలు బాగా కాస్తాయని వెళ్తున్నాను. ఈలోగా శౌర్య తలలో తెల్ల వెంట్రుక కనిపిస్తే తీసేద్దామని చూస్తున్నాను. అబద్ధాలలితే అతికినట్టుండాలదమయంతి. ఇంకా నాకే తెల్ల వెంట్రుకలు రాలేదు. శౌర్యకి ఎలా వస్తాయి? ఏవి ఎక్కడున్నాయో చూపించు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, నా పక్కనే ఉన్నారు. ఏంటి దమయంతి, చూపించు. నిజమేనండి, నాకు దూరం నుండి అలా కనిపించినట్టుంది. శౌర్యకి తెల్ల వెంట్రుకలు లేవు. చత్వారం వచ్చినట్టుంది నీకు. సర్లే, రాత్రి నుంచి తల పగిలిపోతోంది. కొబ్బరి నూనె రాసి మర్దనా చెయ్యి. నేనా? నువ్వే. పక్కింటి వాళ్ళని పిలిస్తే బాగోదు కదా. నాన్న మర్దన చేయమంటే గుర్తొచ్చింది. నాన్నకు చేశాక నాకు మర్దన చేవా? కళ్ళు కొంచెం మంటలుగా ఉన్నాయి. ఎందుకు చెయ్యన్నానా? కడుపులో మంట తీరేదాకా చేస్తాను. ఏంటి? అదే శౌర్య ఒంట్లో వేడిపోయేదాకా చేస్తాను అంటున్నా. నువ్వేం చెయ్యక్కర్లేదు. మరి మీరు చేస్తారా? కాదు, కళ్యాణి చేస్తుంది. కట్టుకున్న భార్య కదా. అయినా పెళ్ళాం వచ్చాక కూడా వాళ్ళ మధ్య నువ్వేంటి? కళ్యాణి, శౌర్యకి వేడి చేసినట్టుంది, కాసేపు మర్దన చేయమ్మా. చేయడానికి నేను రెడీ, కానీ అత్తయ్య బాధపడుతుందేమో మావయ్య. తనకెందుకు బాధ? కళ్యాణికి ఎందుకండి శ్రమ? నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. తమరు ముందు నన్ను చూసుకోండి మేడం. వాడికి వాడి భార్య ఉంది. కళ్యాణి, నువ్వు కాని అమ్మా. అది కాదండి. నువ్వురా. ఏమండి? రమ్మంటుంటే. మిమ్మల్ని చూడు, నీ లవర్కి నువ్వు ప్రపోజ్ చేయాలి. ఓకే? ఓకే సార్. ఇంతకు ముందు అతను ప్రపోజ్ చేస్తే నువ్వు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు అతన్ని మర్చిపోలేకపోతున్నావు. అతనికి నువ్వు నీ పెయిన్ అర్థమయ్యేలా చెప్పాలి. లైక్, ఏం మాయ చేసావలో సమంత అలా చేయాలి. డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? అయ్యాను సార్. ఓకే, రెడీ, యాక్షన్. సారీ నాని, నువ్వు నా పక్కనున్నప్పుడు. కట్ కట్. ఏంటా డైలాగు? ఫీల్ ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే గుండె కరిగిపోవాలమ్మా. అలా కళ్ళ నుంచి నీరు కారిపోవాలి. మళ్ళీ ఇంకోసారి చెయ్యి. అలాగే సార్. రెడీ? ఎవర్రా నువ్వు? పోలీస్ క్యారెక్టర్ అడగడానికి వచ్చావా? క్యారెక్టర్ అడిగే పద్ధతి ఇదేనా?
పోలీస్ క్యారెక్టర్లు నా సినిమాలో లేవు, కానీ వెళ్ళి పని చూసుకో. నీ పని చూడ్డానికే వచ్చింది. సెక్యూరిటీ, ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? గంటేంటి బయటికి. నిజమైన పోలీస్ అని ఒక్క మాట చెప్పొచ్చు కదా సార్. నేను ఎవరో అనుకొని గంటేయమని చెప్పాను సార్. నిన్ను కొట్టింది అందుకు కాదు, సినిమా పేరు చెప్పి జనాలు మోసం చేస్తున్నావు కదా అందుకు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? వీళ్ళ గురించి. సార్, వీళ్ళని నేను మోసం చేయడం ఏంటి సార్? వీళ్ళే పెద్ద ముదుర్లు సార్. వీళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా? వీళ్ళు ఎక్కడుంటారు? తెలియదు సార్. నిజం చెప్పు, లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లి కుళ్ళబడిపించేస్తా. వీళ్ళ గురించి నీకేం తెలుసు? నేను చెప్తుంది నిజమే సార్. వీళ్ళు నా దగ్గరకు వచ్చిన మాట నిజమే సార్. నేను వీళ్ళని డబ్బులు అడిగింది కూడా నిజమే. వీళ్ళు డబ్బులు తెస్తామని చీరలున్న బ్యాగు నాకిచ్చి నన్ను మోసం చేశారు సార్. వీళ్ళ వల్ల నా సినిమా ఆగిపోయింది సార్. నా లవ్వర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. అంతకు మించి వీళ్ళ గురించి నాకేం తెలియదు సార్. వీళ్ళ నంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటా రెండా సార్? 10 నెంబర్లు ఉన్నాయి సార్. వీడికి అమ్మాయిది ఒక నెంబర్ ఉంది. ఎప్పుడు ఏ నెంబర్ అసలు యూజ్ చేస్తాడో ఏం తెలియదు సార్. వీడు చాలా జాదు సార్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఏంటమ్మా మనీ పంపలేదు? మా దగ్గర టైం లేదు. నువ్వు మనీ పంపితే కార్లు బుక్ చేయాలి. ఎస్ శ్యామ్, మా అమ్మ మనీ పంపింది. వెంటనే కార్ బుక్ చేస్తాను. హలో లక్కీ ట్రావెల్స్. హలో, చెప్పు సార్. సార్, ఈ డైరెక్టర్కి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సార్, కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, మీరు ఆ నంబర్కి కాల్ చేయండి. అండ్ ఆ నంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్స్ వెళ్ళాయో లిస్ట్ తీయండి. అలాగే సార్. ఓకే. ఎస్, అన్ని సెట్ అయ్యాయి శ్యామ్. 5 hours లో మనం హైదరాబాద్లో ఉంటాం. నాకు భయంగా ఉంది సిద్ధు. ఎందుకు శ్యామ్ భయం? సిద్ధు, వెనక్కి చూడకు. పోలీస్ వస్తున్నాడు. మన కోసమే అనుకుంటా. సిద్ధు సంపద అనుకున్నానే, ఎవరో లవర్స్లా ఉన్నారు. బాగా బరి తెగించారు. హలో మిస్టర్, పబ్లిక్ ప్లేస్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. శ్యామ్ పద, వెంటనే మనం వెళ్ళాలి. గెటప్స్ చేంజ్ చేయాలి. పద. కూర్చోండి ఆఫీసర్.
ఏమండి ఏమండి ఒక్కసారి అటు చూడండి. అనుపమా అటు చూడు. దీని నూనె రాయమంటే తన వయ్యారాలతో శౌర్యని దానివైపు తిప్పుకునేలా ఉంది. బాగుందా ఆఫీసర్? ఏంటి? మర్దన చేస్తున్నాను కదా, బాగుందా? ఇలాగే చేస్తారా అని అంటున్నాను. మాటలు రావడం లేదేంటి ఆఫీసర్? మాట్లాడండి ఆఫీసర్. అవునను కాదను. ఇలాగే చేస్తారులే. వాళ్ళిద్దరూ ఇలా ఉండాలనే కదా శివ నువ్వు కోరుకునేది? అవునండి, వీళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా అన్యోన్యంగా కలిసి ఉంటే చూడాలనేదే నా కోరికండి. ఇలాంటి అత్తలు రాహుకేతువులు అడ్డుపడుతుంటే వాళ్ళెప్పుడు అన్యోన్యంగా ఉంటారండి? నేనేం వాళ్ల పనులకి అడ్డుపడ్డం లేదు. ఆ కళ్యాణియే నా పనులకి అడ్డుపడుతుంది. మర్దన సరిగ్గానే చేస్తున్నావా లేదా? మీరే చూస్తూ ఉండండి. ఆఫీసర్ చాలా లక్కీ అత్తయ్య. దేనికో? నేనిప్పటి వరకు ఇలా మా అమ్మకు కూడా మర్దన చేయలేదు తెలుసా? ఈ కళ్యాణి ఫస్ట్ టైం చేస్తుంది అంటే మీ అబ్బాయి అదృష్టవంతుడే కదా. అబ్బో, సరిపోయింది సాంబడం.
ఏంట్రా శౌర్య, నీ జుట్టు ఇలా రాలిపోతుంది? కళ్యాణి, నీ చేతులు చూపించు. అయ్యో అయ్యో అయ్యో, ఎన్ని వెంట్రుకలు! ఇలా ఊడిపోతే మొక్కు తీర్చుకునే లోపే గుండె అయిపోతుంది శౌర్య. నువ్వు ఈ రోజే వెళ్ళి జుట్టు ఊడిపోకుండా డాక్టర్కి చూపించుకో. అలాగే. ఇదిగో కళ్యాణి, దగ్గరే ఉండి కుంకుడుకాయలతో తలంటూ. శౌర్యకి కుంకుడుకాయలతో తలస్నానం చేయటం రాదు. కంట్లోకి రసం వెళ్ళిపోయి కళ్ళు మండుతాయి. ఆ వెంట్రుకలు ఎక్కడికి తీసుకెళ్తున్నారత్తయ్య? ఊడిపోయిన జుట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కనీసం ఈ విషయం కూడా మీ అమ్మ మాధురి చెప్పలేదా? ఆయన మాధురికి ఇలాంటివి తెలిస్తే కదా. కళ్యాణి, ఆ తలంటేదో అంటితే నేను స్టేషన్కి వెళ్ళాలి. అయ్యో, తలంటుతూ ఉంటే లేట్ అవుతుందేమో. అసలే స్టూడియోకి వెళ్ళాలి. సర్లే, ముందు ఆఫీసర్కి అనుమానం రాకూడదు. ఏం ఆలోచిస్తున్నావు? నీళ్లు కాగాయో లేదో చూసేస్తాను ఆఫీసర్. సరే. సిద్ధు నెంబర్ కలవట్లేదు. సంపద నెంబర్ చెప్పు. 998993. సంపద నెంబర్ కూడా కలవట్లేదు సీను. ఆ డైరెక్టర్ చెప్పినట్టు వీడు పెద్ద జాదుగాళ్లా ఉన్నాడు. 10 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నాడంటే వీడి బ్రెయిన్ కన్ఫామ్ గా క్రిమినల్ బ్రెయినే. వీడిని ఎలాగైనా మనం పట్టుకోవాలి. మిగిలిన నెంబర్ చెప్పు. 9848. సిద్ధు, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? చూడు శామ్, 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం టోటల్గా 10 కార్స్ దాకా చేంజ్ అవుతాం. అది కూడా ప్రతి టోల్ గేట్కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ ముందు. ఒకవేళ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఏ కారులో వెళ్తున్నామన్న ఇన్ఫర్మేషన్ శౌర్య వాళ్ళకి తెలిసినా ఏం చేయలేరు. పిచ్చి వాళ్ళలా ఈ కార్ నెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ కర్ణాటక రిజిస్ట్రేషన్ బండ్లనే ఎక్కువ సెర్చ్ చేస్తారు. అందుకే మనం వెళ్లే వెహికల్స్ అన్ని ఏపీటీఎస్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ అయినవే ఉంటాయి. సో మనం దొరికే ఛాన్స్ లేదు. ఇలా వెళ్ళి అలా ఆడిషన్ ఇచ్చి సినిమా ఛాన్స్ కొట్టేసి వస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ లోపలికి వెళ్ళగలిగామంటే చాలు, మన తలరాతలే మారిపోతాయి. నువ్వేం టెన్షన్ పడకు శామ్, నీ వెంట నేనున్నాను. నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలీదా? నీతో ఉంటే చాలు సిద్ధు. నాకు వేరే ప్రపంచం అవసరం లేదు. గుర్తుకు రాదు కూడా. లవ్ యూ శామ్. లవ్ యూ టూ సిద్ధు. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఏం కావాలి? పేరేంటిది? బాబుది. రక్తం కానీ, జుట్టు కానీ, గోళ్లు కానీ కావాలి. అమ్మయ్యా, మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి కావలసిన ఇద్దరు తల వెంట్రుకలు దొరికాయి. ఈ గుర్తున్నవేమో బుడ్డోడిది, ఇదేమో శౌర్యది. ఈ రోజుతో నా మనసు కుదుట పడుతుంది. ఇవి తీసుకెళ్లి హాస్పిటల్లో ఇవ్వటం, వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వటం, ఇంటికొచ్చి వాణ్ణి తీసుకెళ్లి వదిలేసి రావటం. తలలో వెంట్రుకలు తలరాతని మారుస్తాయి అంటే ఆశ్చర్యంగా ఉంది.